హలో, నేను సుమతి. మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు. ప్రధాని మోదీ విడుదల చేసిన 90 రూపాయల నాణెం ప్రత్యేకత ఏంటి? కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో ఎంత జీఎస్టీ వసూలు చేశారు? హైవే టోల్ రేట్ల పెంపు వాయిదా కారణం ఏంటి? ఇలాంటి మరెన్నో విశేషాలు ఇవాటి లంచ్ బాక్స్ లో చూద్దాం. రిజర్వ్ బ్యాంక్ 90 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం అంటే ఏప్రిల్ 1వ తేదీన 90 రూపాయల స్మారక నాణ్యాన్ని విడుదల చేశారు. దేశంలోనే తొలిసారిగా 90 రూపాయల నాణెం విడుదలైంది. ఈ నాణెం ప్రత్యేకత ఏంటంటే ఇది స్వచ్ఛమైన వెండితో తయారు చేశారు. అంతేకాకుండా అందులో 40 గ్రాముల వెండిని వాడారు. 90 రూపాయల వెండి నాణెంపై ఒకవైపు బ్యాంక్ లోగో, మరోవైపు 90 రూపాయలు అని రాసి ఉంది. కుడివైపు హిందీలో ఇండియా అని, ఎడమవైపు ఇండియా అని ఆంగ్లంలో రాసి ఉంది. లోగో కింద RBI at 90 అని రాసి ఉంటుంది. అంతకుముందు మన్ కీ బాత్ కార్యక్రమం 100 ఎపిసోడ్లు పూర్తయిన సందర్భంగా 100 రూపాయల నాణ్యాన్ని, పార్లమెంట్ హౌస్ నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా 75 రూపాయల నాణ్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్లైన్స్ కు చెందిన విస్తారాలో విమానాల రద్దు ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా 100కు పైగా విస్తారా విమానాలు రద్దు చేశారు. ఈ రోజు కూడా దాదాపు 60 విమానాలు రద్దయ్యాయి. అంతకుముందు సోమవారం విమానయాన సంస్థలు దాదాపు 50 విమానాలను రద్దు చేశాయి. ఇప్పుడు ఈ విషయంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కూడా ఏప్రిల్ 2న విమాన రద్దుకు సంబంధించి విస్తారా నుంచి నివేదికను కోరింది. తగినంత మంది సిబ్బంది లేకపోవడంతో విమాన సర్వీసులు రద్దు, ఆలస్యం చోటు చేసుకుంటోందని విస్తారా ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఈ అసౌకర్యానికి ప్రయాణికులకు సంస్థ క్షమాపణలు తెలిపింది. ఎక్కిన తర్వాత విమానం కదలడం ఆలస్యమైనా ఇకపై ప్రయాణికులు విమానంలో కూర్చుని ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. విమానం టేక్ ఆఫ్ అవడం ఆలస్యమైతే ఎయిర్లైన్స్ కంపెనీలు ఇప్పుడు విమానాశ్రయం యొక్క డిపార్చర్ గేట్ ద్వారా విమానం నుండి బయటకు రావడానికి ప్రయాణికులకు అనుమతి ఇవ్వాలి. ఇందుకు సంబంధించి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్పోర్ట్ రద్దీ, ఫ్లైట్ ఆలస్యాలు పెరుగుతున్న సంఘటనల మధ్య ఈ కొత్త రూల్స్ వచ్చాయి. మార్చి 30న విమానయాన సంస్థలు విమానాశ్రయ ఆపరేటర్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు BCAS డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ సోమవారం తెలిపారు. ఇవి ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. వస్తు సేవల పన్నులు వసూళ్లు మరోసారి భారీగా నమోదయ్యాయి. వస్తు సేవల పన్ను నుంచి ప్రభుత్వం మార్చిలో 1.78 లక్షల కోట్లు వసూలు చేసింది. ఏప్రిల్ 2023లో 1.87 లక్షల కోట్ల సేకరణ జరిగింది. ఇది మార్చి 2022-23 నెల సేకరణ కంటే 11.5% ఎక్కువ. ఆ తర్వాత జీఎస్టీ నుంచి 1.60 లక్షల కోట్లు వసూలయ్యాయి. మార్చి 2024కి సంబంధించి స్థూల జీఎస్టీ ఆదాయం 11.5% వృద్ధితో 1.78 లక్షల కోట్లతో రెండో అత్యధిక వసూలు సాధించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. దేశీయ లావాదేవీలు 17.6% పెరగడం వల్ల పన్ను వసూళ్లలో ఈ పెరుగుదల నమోదైంది. బైజూ ఉద్యోగులు మార్చి జీతం కోసం ఏప్రిల్ 8 వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1న కంపెనీ తన ఉద్యోగులకు లేఖలో ఈ సమాచారాన్ని అందించింది. ప్రస్తుతం బైజూస్లో 15,000 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. సోమవారం జీతాలొస్తాయని ఉద్యోగులంతా ఆశలు పెట్టుకున్నారు. కానీ అది జరగలేదు. నగదు కష్టాలతో సతమతమవుతున్న బైజూస్ ఈ ఏడాది జనవరి నుంచి సకాలంలో జీతాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతోంది. కంపెనీ జనవరికి సంబంధించిన జీతాన్ని ఫిబ్రవరిలో ఇచ్చింది. తమ ఆర్థిక సంక్షోభానికి విదేశీ పెట్టుబడిదారులే కారణమని కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం జాతీయ రహదారిపై పెరిగిన టోల్ రేట్లు చెల్లించాల్సిన అవసరం లేదు. ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్న ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. లోక్సభ ఎన్నికల తర్వాత హైవేపై కొత్త టోల్ రేట్లను అమలు చేయాలని ఈసీఐ NHAIని కోరింది. సాధారణంగా దేశంలోని చాలా టోల్ రోడ్లపై ఏప్రిల్ 1 నుండి రేట్లు పెంచారు. ఈసారి హైవేపై టోల్ రేట్లు దాదాపు 5% పెరగనున్నాయి. దేశంలో 18వ లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమై జూన్ 1 వరకు కొనసాగుతున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. బులియన్ మార్కెట్లో రికార్డుల జోరు కొనసాగుతోంది. బంగారం, వెండి ధరలు కూడా ఈ రోజు పెరిగాయి. MCX, COMEX రెండింటిలోనూ బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అంతకుముందు సోమవారం కొత్త రికార్డు సృష్టించింది. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గడం, సురక్షిత పెట్టుబడులకు డిమాండ్ పెరగడం బంగారంలో కొనసాగుతున్న పెరుగుదలకు ట్రిగర్. MCXలో బంగారం ధర దాదాపు 400 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర 68,700 దగ్గర ట్రేడ్ అవుతోంది. కాగా సోమవారం ధర 69,487కి చేరింది. అలాగే రజతం కూడా పెరిగింది. MCXలో వెండి దాదాపు 600 పెరిగింది. 1 కేజీ వెండి ధర 76,100 రూపాయలు దాటింది. ఇవి ఈరోజు లంచ్ బాక్స్ కబుర్లు. మరిన్ని బిజినెస్, ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం. అంతవరకు రేడియో Money9 వింటూనే ఉండండి. మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు, విశేషాల కోసం Money9 యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.